వెల్కమ్ టు జై ముద్ర ఛానల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపెల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా ముదిరాజుల కుల దైవమైన పెద్దమ్మ తల్లికి తుంపెల్లి ముదిరాజ్ సంఘ సభ్యులు చిన్నలు పెద్దలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలను వీక్షించుదాం. తుంపెల్లి గ్రామ ముదిరాజు నాయకుల మనసులోని మాటలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇది 3 రోజుల పండుగ, అంగరంగ వైభవంగా జరిగే పండుగ. మొదటి రోజు బోనాలతోటి, రెండో రోజు అన్న సత్రం తోటి, మూడో రోజు సంప్రదాయబద్ధంగా భోజనాలు నడుస్తాయి. ఇట్టి పండుగను ప్రతి సంవత్సరము ముదిరాజ్ ఆధ్వర్యంలో తుంపెల్లి గ్రామంలో గొప్పగా నిర్వహిస్తున్నాము. మెయిన్ గా ఇక్కడ మన కుల దైవం పెద్దమ్మ తల్లి కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఎవ్రీ సండే కూడా చాలా మంచిగా అందరు కలిసి పూజలు చేయడం జరుగుతుంది అన్నమాట. అనుకున్న పనులు నెరవేరుతున్నాయి. పెద్దమ్మ తల్లి అందరినీ మంచిగా ఇచ్చేస్తుంది కాబట్టి మేము మా కుల దైవాన్ని అన్ని రకాలుగా ఇచ్చేస్తుంది కాబట్టి మేము పూజలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తుంపెల్లిలో ఐక్యత అనేటువంటిది ముదిరాజులది చాలా బాగుంది. అదే విధంగా కొనసాగుతూ ఉంది. అదే విధంగా కొనసాగాలని పెద్దమ్మ తల్లిని కోరుకుంటున్నాను. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. మర్రి కింద దేవుడు ముందు చిన్నగా గుడి ఉండే, చెట్టు ఉండే, అవి తీసేసి గుడి కట్టినాం. గుడి కట్టి మంచిగా చెట్లు అయితే ఇక మామిడి చెట్లు పెట్టినాము, కొబ్బరి చెట్లు పెట్టినాము. మంచిగా ఇంతవరకు అయితే మాకు మంచిగానే జరుగుతుంది. ఇక పెద్దమ్మ తల్లి అన్ని మంచిగానే జరుగుతుంది. మాకు దాతలు దొరకలే, అప్పుడు మేమే ఎవరి దగ్గరికి పోలే. ఇక మేమే తలా ఇన్ని పైసలు వేసుకుంటా ఇది చేసినాం. మేమే తెప్పించినాం బండలు బిండలు అంతా మా కులం నుంచే ఇంటి పొయ్యికి తల ఎన్ని పైసలు కలిపి గుడి కట్టిపించడము, నీకురాలు చేపించడము, అది ఇవన్నీ చేసినాం. మా కులం అంతా కలిసి ముదిరాజ్ 80 సంవత్సరంలో అప్పుడు పెద్దలు నిర్ణయించారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. మా కులదైవం కాబట్టి అందరి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది. అదే విధంగా 5 సంవత్సరాల ఒకసారి పెద్ద పండుగ చేస్తాము.
ముదిరాజ్ జాతి అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రేపు జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని, ఒక యూనిట్ గా కావాలని ముదిరాజ్ జెండా అనేది మనం ఏర్పాటు చేసుకుని అందరూ ఐక్యంగా ఉండి ఒకే మాట ఒకే పాట కార్యక్రమం ఉండి, ముదిరాజులు వెనుకబడి ఉన్నారు, 60 లక్షల జనాభా ఉన్నారు. ముదిరాజులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ముదిరాజులో రాజకీయ చైతన్యం ఎంత అవసరము. దానికోసం ఏంటంటే ముదిరాజుల జెండా ఆవిష్కరణ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకొని ముదిరాజులు ఐక్యంగా ఉండి ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతున్నాం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లికి దీవెనల తోటి మేము ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటాం. అనుకున్న పని నెరవేరుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము అండ్ 5 సంవత్సరాలకు ఒకసారి పెద్దమ్మ తల్లి పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటాం. బోనాలు తీస్తాం, 5 రోజులు పండుగ చేసుకుంటాం, పట్నాలు వేస్తాం. అవధి శక్తి ఉన్న తల్లి పెద్దమ్మ తల్లి. ప్రతి సంవత్సరము మేము పండుగ జరుపుకుంటాం. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, జై ముదిరాజ్.